మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాట్, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట కూడా సోదాలు నిర్వహించాము. సార్, విశాఖపట్నంలో సుమారు ఎంత ఈ ఆస్తి మొత్తం ఎంత ఉండొచ్చు? ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము, అది కొద్దిగా టైం పడుతుందండి. బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనము చెప్పగలిగాము. మొత్తం ఆదాయం ఎంత సార్ టోటల్గా మొత్తం ప్రాపర్టీస్ చెప్తామండి. మొత్తం అన్నీ కూడా ఫిగర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి టోటల్గా మనం తెలియజేస్తాము. బట్ ఆదాయానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు. హైదరాబాద్లో ఏమైనా బయటపడ్డాయి సార్? హైదరాబాద్లో ఏం లేదండి. విజయవాడలో ఒక ఫ్లాట్, వైజాగ్లో 4 హౌస్ సైట్లు ఉన్నాయి, ఒక ఫ్లాట్, శ్రీకాకుళంలో సుమారు 13 హౌస్ సైట్లు ఉన్నాయండి, ఒక 4.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. సో శ్రీకాకుళంలో 3 ప్రాంతాలు ఉంది కదా, ఎక్కడెక్కడ సార్ అది? కేశవపేట, తర్వాత కొత్తపేట ఒకటి అండి, తర్వాత కింతలి అని చెప్పేసి అక్కడ 3 ప్లేస్. బంధువులు ఇల్లు సార్? బంధువులు. ఇంకెక్కడ ఎంతవరకు జరగదు సార్ ఇవి? ఈరోజు రాత్రి అవుతుందండి. వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్. హైదరాబాద్లో బంధువులు హౌస్ సార్? అది కూడా డాక్టర్ సన్ ఇన్ లా హౌస్. ఈ జోన్ ఆఫ్స్లో చేశారు కదా, ఏమైనా కీలక ఆధారాలు ఏముంటాయి? అక్కడ ఏం లేదండి, అంతా కూడా ఇంట్లోనే మనకు సార్. కీలక ఆధారాలు ఏమైనా దొరికినాయా సార్? డాక్యుమెంట్స్ అన్నీ కూడా దొరికాయి. అంటే ఎవరైనా ఫిర్యాదు చేశారా సార్, లేదంటే ఇది మాకు వచ్చిన సమాచారం ప్రకారం నేను చేశాను. స్పెసిఫిక్గా ఎవరు ఫిర్యాదు. గతంలో గాజువాకలోని అలాగే జోన్ 5లో చేశారు కదా సార్, అక్కడ ఏమైనా అభియోగాలు ఏమైనా వచ్చినాయి సార్? అవన్నీ కూడా వాటి మీద పరిశీలన చేసామండి. అది స్పెసిఫిక్గా మేము ఎవరి రిపోర్టు అదేమీ మేము బయటకు చెప్పకూడదు సార్.